బెట్టింగ్ అంటే ఇన్నాళ్ళు క్రికెటే గుర్తొచ్చేది కానీ ఇప్పుడు బెట్టింగ్ విస్తరిస్తోంది. క్రికెట్ పై ఆధారపడితే టోర్నమెంట్ ఉన్నప్పుడే పందాలు నిర్వహించాల్సి వస్తుందని అనుకున్నారేమో. బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారు. ఏ సీజన్లో ఏ స్పోర్ట్స్ ఉంటే దానిపై బెట్టింగ్ కాస్తున్నారు ఫంటర్లు. ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ హడావుడి ఉండటంతో బెట్టింగ్ రాయులు కబడ్డీని కూత పెడుతున్నారు. కబడ్డీపై జోరుగా పందాలు కాస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసగా బయటపడుతున్న బెట్టింగ్ ముఠాల బాగోపంపై స్పెషల్ ఫోకస్. అగ్గిపుల్ల సబ్బుపిల్ల లాంటివి కవితకు అనర్హం కాదంటూ ఇప్పుడు బెట్టింగ్ కు ఏ ఆటైనా ఓకే అంటున్నారు పంటర్లు. కోడి పందాలతో మొదలై కబడ్డీ వరకు సీజన్ కు తగ్గట్టు బిజినెస్ నడిపిస్తున్నారు. 24/7 365 డేస్ బిజినెస్ నడిపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు. కోడి పందాలు క్రికెట్ పై బాగానే సంపాదించారు. కబడ్డీని ఎందుకు వదిలిపెట్టారనుకున్నారో ఏమో, ఇప్పుడు జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ పై జోరుగా బెట్టింగులు కాస్తున్నారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సీజన్ వచ్చిందంటే కోడి పందాల జోరు అంతా ఇంతా కాదు. పండగ 3 రోజులే అయినా 15 రోజుల ముందు నుంచే కోడి పందాల హడావుడి మొదలవుతుంది. కాయరాజా కాయ అంటూ గోదావరి జిల్లాల ప్రజలు పందాల మీద పందాలు కాసి సరదా తీర్చుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పందాలు ఒక్క సంక్రాంతి సీజన్లోనే ఎందుకు, ఏడాదంతా నడిపించాలనుకుంటున్నారు బెట్టింగ్ ముఠాలు. పందెం రాయులకు రోజు అందుబాటులో ఉంటున్నారు. కోడి పందాలు లేనప్పుడు క్రికెట్ పై బెట్టింగ్ నిర్వహించారు. ఐపీఎల్ టైంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అయితే క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడూ ఉండవు. అందుకే ఈసారి కబడ్డీ లీగ్ ను టార్గెట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు బెట్టింగ్ మాఫియా అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. కోడి పందాలు పేకాట స్థావరాల స్టేజ్ ఎప్పుడో దాటేశారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ కొన్ని గ్యాంగ్లు ప్రాంతాల వారీగా పంచుకుని క్రికెట్ కబడ్డీ బెట్టింగులతో జిల్లాను జోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఇప్పటికే జిల్లా అంతటా రోజు ఏదో మూల బెట్టింగులు ఆడుతున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు ఇలా ప్రాంతం ఏదైనా బెట్టింగ్ మాఫియా టార్గెట్ ఒకటే. క్రికెట్ లేదా ఇతర క్రీడల్ని ఇష్టపడే యువతే బెట్టింగ్ రాయల లక్ష్యం. క్రికెట్ అనో లేక కబడ్డీ అనో ఇష్టంగా ఫాలో అయ్యే వారి నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టించి మెల్లమెల్లగా పందాలు అలవాటు చేస్తున్నారు. యువతను ఈ ఊపిలోకి లాగుతున్నారు. చాలా ఎక్కువగా అయిపోయింది. మరి కొత్తగా దీనితో పాటు ప్రో కబడ్డీ మీద బెట్టింగ్లు కూడా జరుగుతుంది. దీనివలన యువత చాలా చెడు అలవాట్లకు పాల్పడి భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయి ఉన్నారు. జల్సాలకు అలవాటు పడ్డ కుర్రాళ్లు ఈజీ మనీ కోసం బెట్టింగ్ కు అట్రాక్ట్ అవుతున్నారు. టైంపాస్ కోసం చూసే క్రికెట్ కబడ్డీలపై బెట్టింగ్ కాస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇవాళ ఓడిపోతే రేపు సంపాదించాలని, ఇవాళ గెలిస్తే రేపు ఇంకా ఎక్కువ రాబట్టాలని ఆశపడుతున్నారు. అప్పులు చేసి మరీ పందాలు కాస్తున్నారు. సంక్రాంతి సమయంలో కోడి పందాలకు అలవాటు పడ్డ వాళ్లు మిగతా రోజుల్లో క్రికెట్ కబడ్డీ అంటూ బెట్టింగ్ ను వ్యసనంగా మార్చుకుంటున్నారు. పందాలకు సిద్ధమవుతున్నారు. బెట్టింగ్ లో నష్టపోయి అప్పుల పాలై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ల కోసం చేసిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కోడి పందాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. క్రికెట్లోకి వచ్చింది. క్రికెట్ నుంచి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కబడ్డీ పోటీల్లోనికి అది దాపురించింది. అందరిపై సామాజికమైనటువంటి బాధ్యతగా తీసుకుని దీన్ని నియంత్రించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని గోదావరి జిల్లాలో కాలేజీ కుర్రాళ్లలోనూ బెట్టింగ్ గురించి డిస్కషన్ మామూలైపోయింది. బెట్టింగ్ కాస్తూ పోలీసులకు దొరికినా పెద్దగా శిక్షలేవి ఉండవన్న ఆలోచనలో ఉంటున్నారు యువకులు. ఒకవేళ గెలిస్తే భారీగా డబ్బొస్తుందని రిస్క్ చేస్తున్నారు. బెట్టింగ్ రాయలు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా వారిపై కఠిన చర్యలు ఉండట్లేదు. దీంతో బెట్టింగ్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగిపోతోంది. కుర్రాళ్లను ఈ ఊబిలోంచి లాగాల్సిన అవసరం ఉందంటున్నారు విద్యావేత్తలు. బెట్టింగ్ వ్యసనం బారిన పడితే జరిగే నష్టాలపై గట్టిగానే చెప్పాలంటున్నారు. డబ్బు సంపాదించి ఏదో ముందుకెళ్లాలనే తాపత్రయంలో యువతని ఇన్వాల్వ్ చేసి, యువత నిర్వీర్యం చేసి, యువతని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళకి చెందినటువంటి యువత కూడా వడ్డీలకి తీసుకొచ్చి బెట్టింగ్లో పెట్టి దాంట్లో డబ్బు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఇవాళ ఎన్నో జరుగుతున్నాయి. పోలీసులు బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న చిన్న పంటలను మాత్రమే జైలుకు పంపి మామూలు తీసుకుని సూత్రధారులను వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు నాయకుల అనుచరులు 365 రోజులు బెట్టింగ్ నిర్వహించేందుకు పర్మనెంట్ స్థావరాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలకు నెట్వర్క్ విస్తరించి బెట్టింగ్ ఆపరేట్ చేస్తున్నారు. అయినా పోలీసులు అటువైపు చూడట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.